2017లో అమెరికాలో హత్యకు గురైన ఏపీకి చెందిన శశికళ కేసు గుర్తుందా? కొద్దిమంది గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ కేసు ఎట్టకేలకు ఛేదించారు న్యూ జెర్సీ పోలీసులు. 8 ఏళ్ళు, 8 ఏళ్ల తర్వాత అసలు హంతకుడు ఎవరో తేల్చారు. ఇంతకీ ఎవరా కిరాతకుడు? ఇన్నేళ్ల తర్వాత ఎలా చిక్కాడు? అసలు ఎందుకు చంపాడు? ఈ అన్ని విషయాల్ని ఈ స్టోరీలో నేను మీకు చెప్తాను. అమెరికాలోని కాగ్నిజెంట్ టెక్నాలజీస్లో పనిచేసిన భారతీయ ఉద్యోగి నజీర్ హమీదే ఈ హత్యకు కారణమని అధికారులు గుర్తించారు. నిందితుడు నజీర్కి చెందిన కంపెనీ ల్యాప్టాప్ నుంచి సేకరించిన DNA నమూనా సంఘటనా స్థలంలో దొరికిన రక్త నమూనాతోటి సరిపోల్చడంతో ఇన్నేళ్ల తర్వాత ఈ నిజం బయటకు వచ్చింది. అసలు ఏం జరిగింది? 2017 మార్చి 24న న్యూజెర్సీలోని ఫాక్స్బెడెస్ అపార్ట్మెంట్లో ఉంటున్న శశికళ, ఆమె 6 ఏళ్ల కొడుకు అనీష్ దారుణ హత్యకు గురయ్యారు. అయితే కుటుంబ సభ్యులతో సహా పోలీసులు కూడా భర్త హనుమంతరావే చంపేశాడు అని చెప్పేసి అనుమానించారు. తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని శశికళ అప్పట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పడంతో ఆ గొడవల వల్లే ఘోరం జరిగి ఉంటుందని అంతా అనుకున్నారు. పోలీసులు కూడా హనుమంతరావుని పలుమార్లు ప్రశ్నించారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో హమీద్ ల్యాప్టాప్ పోలీసులకు దొరకడం, అది క్రైమ్ సీన్లో లభించిన రక్తపు మరకలతోటి పక్కాగా మ్యాచ్ అవ్వడంతో హమీదే అంతకుడని తేలింది. ఓకే, అసలు ఎవరి హమీద్? వీళ్ళ విషయంలోకి హమీద్ ఎలా వచ్చాడు? ప్రస్తుతం హమీద్ భారత్లో ఉండడంతో అతన్ని తిరిగి అమెరికాకు రప్పించాలని అక్కడి అధికారులు భారత విదేశాంగ శాఖను కోరారు. ఈ హత్య గల కారణాలపై ఆరా తీస్తున్నారు. భర్త హనుమంతరావుపై పగ తీర్చుకోవడానికే ఈ దారుణానికి ఒడిగట్టాడా, లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణాల్లో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హమీదు భర్త పనిచేస్తున్న కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్. సో అతను చంపాడని చెప్పి ఇప్పుడు పోలీసులు నిర్ధారించారు. సో ఈ అంశంపై మరింత సమాచారం న్యూజెర్సీ నుంచి మా ప్రతినిధి ఉజ్వల్ అందిస్తారు. మన సౌత్ జెర్సీ తెలుగు అసోసియేషన్ నుంచి మన పాస్ ప్రెసిడెంట్ శైలా గారు కూడా ఉన్నారు. శైలా గారు, మీరు చెప్పండి, మీరు కూడా ఈ ఫ్యామిలీని చూసున్నారు. సో వాళ్ళు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇన్ని ఏళ్ల తర్వాత ఇది ఒక మిస్టరీ వీడిందని అనుకుందామండి. లైక్ వెరీ హ్యాపీ టు ఫైండ్ అట్లీస్ట్ ఫర్దర్ అప్డేట్స్ మనకు వచ్చాయి అనడానికి చాలా హ్యాపీగా ఉంది. బట్ అథారిటీస్ స్టిల్ కూడా క్లియర్ ఎవిడెన్స్ ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. Yes, what is the motive behind that person and why the government is still delaying the process? Why is it not giving the final answer to get a person here? I know it is all కొంచెం కష్టమే ఇది అక్కడ గవర్నమెంట్ రిలీజ్ చేయడం ఒక పర్సన్ని అనేది. బట్ ఎవిడెన్స్ ఇప్పుడు దొరికింది కాబట్టి ఐ ఫీల్ లైక్ no more delay in the justice. I hope victim's family gets the full justice that they need. And it will be a final closure given to the community as well on behalf of Shashikala and Anish. We are hoping for the best outcome in this. సార్, మీరు చెప్పండి, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ ఈ జస్టిస్ దొరికినట్టు అనిపిస్తుందా? జస్టిస్కి పాత్ అయితే దొరికిందని చెప్పేసి అనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 7 years. ఇతను సస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో అతను కాగ్నిజెంట్ అని చెప్పారు. నేను కూడా కాగ్నిజెంట్ నుంచి యాక్చువల్గా మేమంతా కామ్కాస్ట్లో వర్క్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఆ ఫీచర్స్ని నేను గుర్తుపట్టలేకపోతున్నాను కానీ బట్ రియల్గా ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ మాత్రం చాలా ట్రెమెండస్ దీంతో, ఆల్దో 7 years పట్టింది, పర్లేదు, బట్ అట్లీస్ట్ ఒక క్లూ అయితే దొరికింది. ఇప్పుడు ఎక్స్ట్రాడిషన్ ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. తొందరగా ఇక్కడికి తీసుకొచ్చి జస్టిస్ దొరకాలి శశికళ నర్రాకి. వాళ్ళ మోటివ్ ఏంటో ఇప్పుడు శైల గారు అన్నట్టు మోటివ్ ఇంకా తెలియదు. ఆ మోటివ్ కూడా బయటకు వస్తే చాలా బాగుంటుంది. అది మాకు ఇంకా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది.